నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన, ఆ సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మొత్తం ఎటువంటి డైనమిక్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోతున్నాయని చెప్పడానికి ఒక స్మాల్ ఇండికేషన్. అయితే ఆయన ఇప్పటి వరకు చాలా మౌనంగా ఉంటూ వచ్చాడు. కానీ నిన్న ఆ స్వరంని బట్టి చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే, అది ఆ స్వరాన్ని బట్టి చూస్తుంటే, ఆ సీరియస్నెస్, ఆ సివియారిటీ, ఇదేదో ఒక సంఘటన మీద తను రియాక్ట్ అయినట్టుగా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ గారితో చర్చించకుండా, జనసేనతో చర్చించకుండా చంద్రబాబు నాయుడు ఒక 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. అది సంఘటన. దానికి ఈయన కౌంటర్గా మరో 2 జనసేన సంబంధించిన కాన్స్టిట్యున్సీస్ అభ్యర్థులను ప్రకటించారు. ఒక చర్యకు ఇంకో ప్రతి చర్యలాగా ఇది తయారైంది. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని స్లైడ్ కామెంట్స్ మాత్రము రాబోయే రాజకీయాల్లో పరిణామాలకు ఒక సూచనప్రాయంగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు సివియారిటీతో మాట్లాడడానికి కారణము చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన ఆ 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్న. అంటే మనం ఒక్కసారి అనుకుంటే ఆ స్వరాన్ని, ఆ మాటల్ని బాగా నిశితంగా, నేనే కాదు మీరు కూడా ఒకసారి వినండి. ఎలా అనిపిస్తుందంటే, ఈ ఎదలోతుల్లో నుంచి పొంగిన ఆవేశము ఇప్పటి వరకు ఆ పంటి బిగువనే ఆయన అదిమి పెట్టి ఉన్నారు. పెదవి దాటనివ్వలేదు. ఫస్ట్ టైం ఆ మాట పెదవి దాటిందంటే సంథింగ్, ఏదో డాట్స్ ఆయనకు హట్ చేసి ఉండాలి. అదొక లైన్ లాగా మారి నిన్న స్టేట్మెంట్ రూపంలో బయటకు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే నాకు ఇంటర్నల్ సమాచారం ప్రకారం చూస్తుంటే జనసేనకు సంబంధించింది ముందు ఒక 70 సీట్స్ వరకు, అటు రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారికి కలిసిన తర్వాత, మద్దతు అఫీషియల్గా ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పుడు జరిగిన ఒక ప్రాథమిక చర్చల్లో ఒక 3 లిస్టెస్ అనుకున్నారు వాళ్ళు. ఒక జనసేనకు సంబంధించింది ఒక లిస్టు ఇంపార్టెంటు, సెకండ్ వెరీ ఇంపార్టెంటు, థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నవి. ఆ ఇంపార్టెంట్ జాబితా ఒక 70 మంది తయారు చేసి, ఈ 70 స్థానాలు మనకు కావాలి అని చెప్పి జనసేన నుంచి ఒక స్టేట్మెంట్ కూడా, ఒక నివేదిక రూపంలో ఆ కాన్స్టిట్యూన్సీ మనకి ఎందుకు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు నోటీసులో కూడా తీసుకుని వెళ్ళారు అది జనసేన. రెండోది వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీస్. ఒక 40 కాన్స్టిట్యున్సీస్లో మనము చాలా బలంగా ఉన్నాము. దీనికి కొలమానం ఎలా బలంగా ఉన్నామంటే 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు జనసేనకి ఎన్ని వచ్చాయి, అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని వచ్చాయి, ఈ లెక్కను చూసుకుంటూ ఆ 40 కాన్స్టిట్యున్సీస్ ఇచ్చారు. మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది 25 నుంచి 30 స్థానాలు ఉన్నాయి. ఈ 3 లిస్టులు చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. ఈ వెరీ 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 ఇంపార్టెంట్ 25 సీట్ల నుంచి 30 సీట్లు ఉన్నాయి కదా, అందులో రాజనగరం ఉంది, మండపేట కూడా ఉంది. అయితే ఈ కాన్స్టిట్యున్సీస్లో మా నోటీసులు లేకుండా ఎలా ప్రకటించారు అన్నది చంద్రబాబు నాయుడు ఒక బేసిక్ క్వశ్చన్. అంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే ఏంటంటే, పోయినసారి ఒంటరిగా పోటీ చేస్తేనే 18% ఓట్స్ వచ్చాయి మనకు మండపేటలో. ఇప్పుడు మన స్ట్రెంగ్త్ ఒక 10% పెరిగినా కూడా 28% దాకా అయింది. 5% వేసుకున్నా కూడా 23% వరకు మనకు ఉంది అన్నది జనసైనికుల యొక్క అభిప్రాయం. టీడీపీ వర్షన్ చూస్తే జోగులు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక 3 సార్లు గెలిచారు అక్కడ. అతనికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎలా ఇస్తాము, ఇలా ఇప్పిస్తాము అన్నది టీడీపీ ఒక వర్షన్గా కనిపిస్తూ ఉంది. సో ఒకసారి మనం మండపేటలో ఏం జరిగింది, రాజనగరంలో ఏం జరిగింది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అక్కడ మనకు 18% లాస్ట్ టైం వచ్చిందంటే అది నిజమే. అది అసలు 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ శక్తి 6.5% మాత్రమే అని చెప్పి చాలామంది అంటున్నారు. 6.5% ఓవరాల్గా స్టేట్ వైడ్గా చూస్తే అసలు రాయలసీమలో పెద్ద కాంట్రిబ్యూషన్ లేదు. దాని అంతా కలిపి చూసుకుంటే చాలా తక్కువ వచ్చింది. కానీ ఒక ఈస్ట్ గోదావరి జిల్లాకి వస్తే కొన్ని కాన్స్టిట్యూన్సీస్ ఎలా ఉన్నాయంటే, జనసేన యొక్క ఒంటరిగా పోతని ఎంత ఉందంటే, పిఠాపురంలో లాస్ట్ టైం 30% ఓట్స్ వచ్చాయి. చిన్న విషయం కాదు కదా ఒంటరిగా పోటీ చేస్తేనే. అలాగా చాలా కాన్స్టిట్యూన్సీస్లో 25%, 30%, 32%, 28% ఉన్నాయి.
అంటే ఒంటరిగా పోతే. ఇంకోటి టీడీపీ బలం యాడ్ అయితే ఈజీగా ఒక 25-30% పెరగద్ది, విన్ గ్యారంటీ అనేది వాళ్ళకు లెక్కలు కనిపిస్తూ ఉంది. అందుకోసమే మనకు ఒంటరిగా పోటీ పోయినప్పుడు ఆ 20%, 22% దాటిన కాన్షియస్ అంటే మనకు కావాలి అంటున్నారు వాళ్ళు. ఆ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో అది ఉంది. అది ఇవ్వకపోతే ఎలాగా అన్నది వాళ్ళ యొక్క మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు ఆ 25-30 సీట్లలో ఖచ్చితంగా మనకు కావాలని చెప్పి పట్టుబడిన సీట్లలో కూడా టీడీపీకి జనసేనకు కొంత డిస్టర్బెన్స్ ఉంది. ఉదాహరణకి పిఠాపురం చెప్పాం కదా, నేను 30% దాకా వచ్చింది అక్కడ. లాస్ట్ టైం ఒంటరిగా పోటీ చేస్తేనే అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఒక దశలో పోటీ చేస్తారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు పిఠాపురంలో అక్కడ ఉదయ్ శ్రీనివాస్ అని చెప్పి జనసేన క్యాండిడేట్ని ఇన్ఛార్జ్గా ఏమైనా పనిచేస్తూ ఉంటే టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే వర్మ అది ఎలాగా ఇస్తాం మనము జనసేనకి? పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే నేను తప్పుకుంటాను, కానీ పవన్ కళ్యాణ్ కాకుండా ఉదయ్ శ్రీనివాస్ కాదు కదా, ఇంక ఎవరు వచ్చినా కూడా నేను సహకరించట్లేదని భీష్మించి కూర్చున్నారు వర్మ. ఆయనని బుజ్జగించడము టీడీపీ వల్ల కావట్లేదు. అలాగే గోరంట్ల బుచ్చే చౌదరి, ఆయన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, ఆయన నాకు ఖచ్చితంగా కావాలి అని అంటున్నాడు. ఒకవేళ రాజమండ్రి రూరల్కి జనసేన నుంచి దుర్గేష్ మాజీ ఎమ్మెల్సీ ట్రై చేస్తున్నాడు, ఆయన కూడా స్ట్రాంగ్ లీడర్. గోరంట్ల బుచ్చే చౌదరి కూడా స్ట్రాంగ్ లీడర్. అక్కడ ఎవరు ఏం తగ్గేది పరిస్థితి కనిపించట్లేదు. ఈ టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దుర్గేష్ని రాజనగరంకి వెళ్ళమని చెప్పి రాజనగరంలో భక్తుల చాలా కాలంగా పనిచేస్తున్నారు జనసేన తరఫున. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన పనిచేస్తూ ఉన్నారు, లోకల్గా సర్వీస్ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. అలాగే మేము అతనికి మాట ఇచ్చాము కదా, మనం అతనికి దుర్గేష్ని అక్కడిని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది ఇది మౌలిక ప్రశ్న. అలాగా ఆ 25-30 సీట్ల స్థానంలో కూడా అలాగే క్లియర్గా పిక్చర్ కనిపించట్లేదు జనసేనకు సంబంధించి. ఇప్పుడు తెనాలి ఉంది, తెనాలిలో కూడా నాదెండ్ల మనోహర్ గారికి టీడీపీ నుంచి ఒక సవాల్ అక్కడ ఎదురు అవుతూనే ఉంది. ఈ సీట్ మేము తీసుకుంటామని చెప్పి ఆలపాటి రాజేంద్ర వర్గీయులు వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇక మనోహర్ గారి పరిస్థితి ఎలా ఉంటే మిగతా కాన్స్టిట్యూన్సీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు కూడా అతను నిర్ణయం తీసుకుంటే క్యాడరు ఒక అంగీకారంతో పనిచేసే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. ఇక్కడ ఏంటంటే ఆ క్యాడర్ని ఒప్పించడం అనేది తలకు మించిన భారంగా మారిపోయింది టీడీపీ వాళ్ళకు. ఆ బుజ్జగింపుల పర్వం అలా సాగుతూ ఉంది. నాదెండ్ల మనోహర్ తెనాలి విషయంలోనే మనం వాళ్ళు క్లియర్ చేసి ఇవ్వకపోతే ఇంకా మిగతా కాన్స్టిట్యూన్సీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలాగో పిఠాపురం గురించి మాట్లాడుకున్నాం, అలాగా క్లియర్గా ఉంది అనుకున్నది ఎక్కడ కనిపించట్లేదు వాళ్ళకు జనసేనకు. ఇప్పుడు విశాఖ జిల్లా ఉంది, ఆయన్ని వైసీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబును తీసుకున్నారు, కండువ కప్పారు. ఆయన 2-3 నియోజకవర్గాల్లో గెలిచే శక్తి ఉన్న సామర్థ్యం ఉన్న నాయకుడు. ఆయనకి ఎక్కడికి ఇవ్వాలి? ఆయన పాత కాన్స్టిట్యున్సీ పెందుర్తికి ఇవ్వాలి. పెందుర్తిలో అక్కడ బండారు సత్యనారాయణమూర్తి మాజీ మంత్రి ఉన్నారు, ఎర్రం నాయుడు గారి వియ్యంకుడు, రామ్మోహన్ నాయుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ వాళ్ళ మామ. నాకు కాదని చెప్పి వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు అని కనుక మౌలికమైన ప్రశ్న. బాబు మీరు ఇక్కడి నుంచి పక్కన ఉండే కాన్స్టిట్యున్సీ కింద షిఫ్ట్ కాండి అని చెప్పినా కూడా నో నాకు ఇక్కడే కావాలంటున్నారు. ఎక్కడ? సరే పంచకల రమేష్ బాబుని అక్కడ కాకుండా చెప్పి ఎలమంచిని ఇస్తారా అంటే ఎలమంచి ఆల్రెడీ జనసేనకు సంబంధించిన ఒక వ్యక్తి పని చేసుకుంటూ ఉన్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళు కాదని చెప్పి ఈయనకి ఎలా ఇస్తారు? అలాగా ప్రతి చోట వాళ్లకు అంటే ప్రాబ్లం ఉంది. అంటే 25-30 సీట్లలో కూడా క్లియర్గా లేని పరిస్థితి కనిపిస్తుంది. 40 సీట్లు అంటే అంచనా ఎలా ఉందంటే ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు 18 స్థానాలు గెలిచిన 18%లతో. ఆ 18 స్థానాలు కాకుండా ప్రజారాజ్యం పార్టీ నేను చెప్పేది 2009లో ఒక 25 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది ప్రజారాజ్యం పార్టీ అప్పుడు. ఈ 18 సీట్లు కాకుండా అంటే స్లైడ్ ఎడ్జ్తో ఓడిపోయిన కాన్స్టిట్యూన్సీస్ అన్నమాట 25 స్థానాలు. ఆ 25 స్థానాలు కూడా మనకు కావాలి అని చెప్పి వాళ్ళు ఈ 25 స్థానాలు అప్పుడున్న 18 స్థానాలు ఇవన్నీ కలిపి 40 స్థానాలు కావాలని చెప్పి వాళ్ళు ఆ సెకండ్ లిస్ట్లో పొందుపరిచారు యాక్చువల్గా. అంటే అక్కడ ఇచ్చిన డేటా కూడా కాదని లేని ఒక లాజిక్ కూడా ఉంది. ఇప్పుడు శ్రీకాకుళంలో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు 2% రావచ్చు, విజయనగరంలో 2-3% రావచ్చు. ఇప్పుడు విశాఖపట్నం విషయానికి వస్తే 9% ఓట్లు. అప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చినప్పుడు 15%, వెస్ట్ గోదావరికి వచ్చినప్పుడు 12%, కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు
9 to 10%, 8 to 9% ఆ పర్సంటేజ్ ఉంది వాళ్ళకు చెప్పి, కాబట్టి మనకు కావాలంటున్నారు. చూడాలి ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది విషయంపై. అప్పటికే వైసీపీ వాళ్ళు అలా కాచుకొని కూర్చున్నారు, ఎప్పుడెప్పుడు వీళ్ళ మీద ఈ కలహల కాపురం ఎప్పుడెప్పుడు తెగిపోయి విడిపోతారా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎలా ఉందంటే ఎలక్షన్స్లో తమ బలం మీద కంటే కూడా ఇతరుల బలహీనత మీద గెలవాలనే ఉద్దేశంతో ఉన్నారు వీళ్ళంతా. ఇప్పుడు టీడీపీ కూడా వైసీపీ బలహీనతల మీద గెలవాలని చెప్పి టీడీపీ అనుకుంటుంది, వైసీపీ కూడా టీడీపీ జనసేన బలహీనతల మీద గెలవాలని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇది ఎలా మలుపు తిరుగుతుందనేది ఒక ఆసక్తికర పరిణామమే. ఎందుకంటే ఇది ఒక మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయికి సంబంధించిన నాయకులు ఒక మాటలు మాట్లాడారంటే ఓకే, ఆ జిల్లా రాజకీయాలు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఆన్ స్టేజ్ మీద జన సైనికులను అడ్రస్ చేస్తూ మాట్లాడడము, ప్లస్ దానికి తోడు వెంటనే నాగబాబు గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టడం, ప్రతి చర్య ఏ చర్య అయినా ప్రతి చర్యకు సిద్ధం కావాలని చెప్పి న్యూటన్ గురించి చెప్పడము, అంటే మీరు ఇద్దరిని పంపించి మేము ఇద్దరిని ప్రకటించాము అని చెప్పి చెప్పడం అన్నమాట. ఇది అంటే ఎవరికి వాళ్ళు తగ్గే పరిస్థితి కనిపించట్లేదు, ఒక ప్రతిష్టంభన నెలకొంది. ఈ ప్రతిష్టంభనకి ఎవరు ఒక పెద్దన్నయ్య పాత్ర పోషించి ఇటువైపు అటువైపు కలుగుతారా అంటే అది కూడా డౌట్ ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దిగిపోయాడు ఇక్కడ, డైరెక్ట్గా మన పవన్ కళ్యాణ్ గారు దిగిపోయాడు ఇక్కడ. దిగిపోతే ఇప్పుడు ఎవరున్నారు ఇంకా? చంద్రబాబు నాయుడు టీడీపీ చీఫ్ లేరు, పవన్ కళ్యాణ్ కంటే టీడీపీకి జనసేన చీఫ్ లేరు ఇక్కడ. వాళ్ళ మధ్య ప్రతిష్టంభన ఉంటే ఎలాగా? ఇప్పుడు ఎలా ఉందండి? ఇంకోటి అనుకుందాం, పవన్ కళ్యాణ్ టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చినా కూడా జన సైనికులు కాన్స్టిట్యున్సీస్లో కట్టి వేసుకుని కూర్చున్న వాళ్ళు వినే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే టీడీపీ సంబంధించిన వాళ్ళు ఇక్కడ వినే పరిస్థితి కనిపించట్లేదు. పనిలో పనిగా అప్పుడు నేను లోకేష్ గారితో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరు జనసేనతో ఓట్లు పంచుకుంటున్నారు, సీట్లు పంచుకుంటున్నారు, సీఎం పదవిని కూడా పంచుకుంటారా అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్పిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్గా తిప్పుతున్నారు. అవి ఎవరు తిప్పుతున్నారంటే వీళ్ళే, ఈ పడని రాజకీయ పార్టీలు తిప్పుతూ ఉన్నారు అంత అని చెప్పి. మొత్తానికి ఏంటంటే ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. నేను అప్డేట్స్ కూడా ఎప్పటికెప్పుడు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక సంఘటనతోనే వాళ్ళు కంప్లీట్గా విడిపోయారు అని చెప్పడం కష్టం. ఎందుకంటే వాళ్ళ మధ్య ఒక ఎమోషన్ కూడా కలిపింది విషయం చెప్పాల్సింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్టు, రకరకాల పరిణామాలు, పవన్ కళ్యాణ్ గారు అలాగా జైలుకి వెళ్ళి బయటకు వచ్చి మద్దతు ప్రకటించడం ఇవన్నీ ఉంది. అంత ఈజీగా అయితే కాదు ఏమని చెప్పి వాళ్ళు విడిపోవడం అనేది అంత అని చెప్పి. ఇవన్నీ కుదుపులు అయితే ఉంటాయి, తాత్కాలికమే అనిపిస్తూ ఉంది ఇది ఈ కుదుపులు కూడా. బట్ మరి అలాగని చెప్పి అంతకని చెప్పి ఇగ్నోర్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నేను జరిగిన పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే సంథింగ్ ఈజ్ హ్యాపెన్. మరిన్ని అప్డేట్ కోసం మీ ముందు మళ్ళీ వస్తాం. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.